ఎప్పుడైనా ఇంటికి అన్ఎక్స్‌పెక్టెడ్‌గా గెస్ట్‌లొచ్చినప్పుడు, నేను చెప్పే ఈ పన్నీర్ కర్రీని ట్రై చేసి చూడండి. డెఫినిట్‌గా వాళ్ళు మీకు ఇంప్రెస్ అయిపోతారు. ఫస్ట్ అయితే గ్రేవీ బేస్ కోసం పాన్‌లో కొంచెం నెయ్యి వేసుకొని శనగపిండిని మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న శనగపిండిలోనే ఉప్పు, పసుపు, కారం, జీరా ధనియా పౌడర్, కసూరి మేతిని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెమంత నెయ్యిని వేసుకొని కాశ్మీరీ చిల్లీ పౌడర్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందాకే రెడీ చేసుకున్న శనగపిండి మిక్స్లో కొంచెం పెరుగు, పాలు, ఫ్రై చేసుకున్న కాశ్మీరీ చిల్లీ పౌడర్ని కూడా ఆయిల్తో సహా వేసేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెమంత ఆయిల్ని వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత టొమాటో పీసెస్ని వేసుకోవాలి. ముందుగానే రెడీ చేసుకున్న గ్రేవీని కూడా అందులో వేసుకొని తగినంత ఉప్పు, 1 స్పూన్ పంచదార, చేత్తోనే మెదిపేసుకున్న పన్నీర్ని కూడా వేసేసి బాగా కలిపి ఒక 5 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది.